A very good morning, students. In the previous class, we have discussed about the valency bond theory. Valency bond theory mainly proposed for to know about the strengthness of the bonds. అంటే విఎస్సిపిఆర్ థియరీ మనకి షేప్స్ బాండ్ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఫామ్ అయిన బాండ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రైట్. సో ఆల్రెడీ నేను క్లాస్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూసామండి. ఐ మీన్ వ్యాలెన్సీ బాండ్ థియరీ మెయిన్లీ డీల్స్ విత్ ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. That means there are two types of overlapping, sigma bond overlapping and pi bond overlapping. అంటే హెడ్ ఆన్ హెడ్ ఓవర్లాపింగ్ అయితే సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ అంటాం, సైడ్ బై సైడ్ ఓవర్లాపింగ్ అయితే పై బాండ్ ఓవర్లాపింగ్ అంటాం. అండ్ సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్ overlapping. Okay, the main theory behind the valency bond is which mainly deals with overlapping of the orbitals. జనరల్గా కెమికల్ బాండ్ ఫామ్ అయినప్పుడు వ్యాలెన్సీ షెల్లో ఎలక్ట్రాన్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుందంటే ఆ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్లో ఉంటాయి. ఆర్బిటాల్స్ కూడా కెమికల్ బాండ్ ఫార్మేషన్లో ఓవర్లాపింగ్ చెందుతాయని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్గా బిఎస్సిపిఆర్ థియరీ అండ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ వేటి గురించి చెప్తుందంటే కెమికల్ బాండ్ ఫామ్ అయినప్పుడు వాటి గురించి ప్రాపర్టీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద అడ్వాన్స్డ్ థియరీ టు నో ద స్ట్రెంగ్త్నెస్ ఆఫ్ ద కోవలెంట్ బాండ్. అంటే జనరల్గా కోవలెంట్ బాండ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది తెలుసుకోవడానికి మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ hydrogen molecule, it is formed by the combination of two hydrogen atoms. మనకు ఆల్రెడీ తెలుసు హైడ్రోజన్లో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసండి. హైడ్రోజన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ సెకండ్ హైడ్రోజన్లో ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్ కూడా రెండు మ్యూచువల్గా షేర్ చేసుకోవడం వల్ల 2 ఎలక్ట్రాన్స్ వాల్యుయేషన్లో ఉంటే వాటికి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుందని చెప్పుకున్నాం. అంటే హైడ్రోజన్లో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో అది మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా వ్యాలెన్సీ షెల్లో ఎలక్ట్రాన్స్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఆర్బిటాల్స్ తోటి డీల్ చేస్తుంది కాబట్టి మనం ఆర్బిటాల్ స్ట్రక్చర్స్ వేయాలి. సో ఈ హైడ్రోజన్కి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే 1s1, దీనికి కూడా 1s1 అవుతుంది. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చినప్పుడు 1s1, సెకండ్ హైడ్రోజన్ కూడా 1s1 అవ్వడం జరుగుతుంది. సో అంటే ఎస్ ఆర్బిటాల్స్ అనేవి కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఎస్ ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకుంటే స్పెరికల్ స్ట్రక్చర్ ఉంటుందండి. న్యూక్లియస్ అండ్ 1s1 ఆర్బిటాల్ ప్లస్ న్యూక్లియస్ అండ్ సెకండ్ హైడ్రోజన్ 1s1 ఆర్బిటాల్. సో ఈ రెండు కూడా జాయిన్ అయినప్పుడు ఏ విధంగా కంబైన్ అవుతాయంటే ప్లస్ సో ఈ విధంగా కంబైన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న 1 ఎలక్ట్రాన్ మనం అప్వర్డ్ యారోతో ఇండికేట్ చేస్తే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ని డౌన్వర్డ్ యారోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ రెండు కూడా ఏంటంటే రెండు ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ అప్వర్డ్ యారోలో ఉంటుంది, సెకండ్ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ డౌన్వర్డ్ యారోలో ఉంటుంది. సో ఈ రెండు కలిపి మనకి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ యారో కింద ఫామ్ అయ్యి హైడ్రోజన్కి హైడ్రోజన్ మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ ఫార్మ్స్ H2 మాలిక్యూల్. సో ఇది ఏ టైప్ ఓవర్లాపింగ్ అవుతుందంటే ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎండ్ అండ్ సెకండ్ ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎండ్ కూడా జాయిన్ అయినాయి కాబట్టి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అవుతుంది. దాన్ని మనం సిగ్మాతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ సింబల్ డినోట్స్ సిగ్మా, రైట్. అంటే హైడ్రోజన్లో మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ కూడా ఏ బాండ్ కింద చెప్తామంటే కోవలెంట్ సిగ్మా బాండ్ అని చెప్తాం. కోవలెంట్ బాండ్ సో ఏ టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఉందని చెప్తే సిగ్మా బాండ్ ఓవర్లాపింగ్ అని ఉందని చెప్తాం. సో అంటే హైడ్రోజన్లో కోవలెంట్ బాండ్ అనేది స్ట్రాంగర్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది, రైట్. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 1. సెకండ్ ఎగ్జాంపుల్ chlorine molecule.
Chlorine molecule is formed by the combination of or reaction between two chlorine atoms. So ఈ chlorine యొక్క electronic configuration రాసుకుంటే chlorine Z is equal to 17. Atomic number వచ్చి 17 అండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో valence shell లో 7 electrons ఉన్నాయి. In the same way, Z atomic number Z is equal to 17. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో దీనికి కూడా valence shell లో 7 electrons ఉండడం జరిగింది. సో రెండు క్లోరిన్స్ కూడా మ్యూచువల్గా 1 ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవడం జరిగి ఆక్టెస్టెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సాటిస్ఫై చేయడం జరుగుతుంది. దెన్ దే విల్ బికమ్ స్టేబుల్ మాలిక్యూల్ అవుతుంది. సో అది మనం కోవలెంట్ బాండ్ ద్వారా షేరింగ్ గురించి చెప్పుకున్నాం. వ్యాలెన్స్ బాండ్ ప్రకారంగా చెప్పినప్పుడు ఆర్బిటాల్స్ గురించి చెప్పాలి. అంటే ఏ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఆర్బిటాల్స్ ఏంటి మనకి? 3s2, 3p5. అంటే 3s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్ ఉంది. ఇందులో కూడా 3s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్ ఉంది. ఇంకా పర్టికులర్గా చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ 3s ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిపోయింది. సో ఇంకా మనకి ఏమున్నాయి? 3p ఆర్బిటాల్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 3p ఆర్బిటాల్స్ మళ్ళీ మనం 3 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. px, py, pz కింద. px, py, pz. సో ఇందులో కూడా px, py, pz. సో ఓవరాల్గా 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు హూన్స్ రూల్ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ ఎలక్ట్రాన్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5. అంటే వ్యాలెన్స్ షెల్లో ఏ ఆర్బిటాల్ ఎగ్జాక్ట్గా ఏ ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది? 3pz ఆర్బిటాల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. 3pz ఆర్బిటాల్, 3pz ఆర్బిటాల్ రెండు కూడా జాయిన్ అయ్యి మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందని మనకు తెలుసు. అది స్ట్రాంగ్ బాండా, వీకర్ బాండా అని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే అది సిగ్మా బాండా లేదా పై బాండ్ అనేది ఐడెంటిఫై చేయాలి. మనకు ఆల్రెడీ pz ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసండి. సో pz ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నప్పుడు మనం px అయితే x యాక్సిస్ మీద డినోట్ చేయడం జరుగుతుంది, py అయితే y యాక్సిస్ మీద డినోట్ చేయడం జరుగుతుంది, pz అయితే z యాక్సిస్ మీద డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇది 2 డైమెన్షనల్. అంటే ఈ బోర్డు మీద డ్రా చేయడం వల్ల మనకి ఈ విధమైన స్ట్రక్చర్ వచ్చింది. యాక్చువల్గా ఏ విధంగా ఉంటుందంటే 3 డైమెన్షనల్ వేలు 3 కూడా మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఉదాహరణ ఒకటి 90 degrees ఉంటుందండి. అంటే px ఇలా ఉంటుంది, py ఇలా ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. అంటే ఈ షేప్లో ఉంటాయి. ఇది px అయితే ఇది py అవుతుంది. సో pzకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే px, py, pzకి వచ్చినప్పుడు మీ వైపుకి ఉంటుంది ఇలా pz, px, py, pz. సో ఒకదానికి ఒకటి యాంగిల్ చూసుకున్నప్పుడు చూడండి, ఒకదానికి ఒకటి దీనికి pyకి pxకి 90 degrees ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఇది pz, py ఈ రెండింటికి మధ్య కూడా 90 degrees యాంగిల్. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ 3 డైమెన్షనల్ బ్లాక్ బోర్డ్ మీద డ్రా చేసినప్పుడు ఈ విధంగా డ్రా చేయాలండి. ఇది x, y, z అంటే px ఆర్బిటాల్. రైట్, అంటే ఇటువైపు ఉంటుంది. నెక్స్ట్ py, pzకి వచ్చి మీ వైపు ఉంటుంది ఇలా. ఇది 3 డైమెన్షనల్ వేలో అవుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్గా pz మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మనం ఇది తీసుకుంటాం. అంటే pz ఇలా ఉంది, ఇలా క్రాస్ ఉన్నదాన్ని మనం ఎలా డ్రా చేయడం జరుగుతుంది. రైట్, అంటే pz ఆర్బిటాల్ చూసుకుంటే pz అంటే z యాక్సిస్, ఇది y యాక్సిస్ కింద తీసుకుంటాం. ప్లస్ అంటే 3pz అవుతుంది. క్లోరిన్లో 3pz. సో అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఓన్లీ ఒక ఎలక్ట్రాన్, అది అప్పుడు యారోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ సెకండ్ క్లోరిన్లో కూడా 3pz ఉంటుంది కాబట్టి z యాక్సిస్, y యాక్సిస్, దిస్ వన్ విత్ డౌన్వర్డ్ యారో. సో రెండు జాయిన్ అయినప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతుందంటే అప్వర్డ్, డౌన్వర్డ్.
సో ఓవరాల్ ఇదంతా పీజెడ్ ఆర్బిటాలే. సో పీజెడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. అందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా వ్యాలెన్స్ షెల్ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కూడా ఈ విధంగా బాండ్ షేర్ చేయడం జరిగింది. సో అంటే దీని యొక్క ఎండ్ కూడా ఓవర్లాప్ అవ్వడం జరిగింది. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ కాబట్టి ఇది ఏమవుతుందంటే సిగ్మా బాండ్ అవుతుంది. సిగ్మా బాండ్ అంటే క్లోరిన్లో ఉండి బాండ్ కూడా మనకి స్ట్రాంగర్గా ఉంటుంది. క్లోరిన్లో ఉండి బాండ్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. హైడ్రోజన్లో బాండ్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్, క్లోరిన్లో ఉన్న కోవలెంట్ బాండ్ కూడా స్ట్రాంగర్గా ఉంటుంది. రైట్. సో లైక్ దట్ ఇఫ్ యూ డూ ద 2, 3, 4 examples you can able to understand if it is sigma bond or pi bond. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. అందులో సిగ్మా బాండ్ పై బాండ్ కూడా ఉండే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. Third example, oxygen molecule. It is formed by the combination of 2 oxygen atoms. మనకు ఆల్రెడీ తెలుసు ఆక్సిజన్లో 2 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. వాటిని మనం ఓ డబుల్ బాండ్ ఓ కింద రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓ డబుల్ బాండ్ ఓ. సో అది కోవలెంట్ బాండ్ ద్వారా అంటే అయానిక్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఎలాగో చూద్దామండి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. సో వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఆక్సిజన్ తీసుకుంటే Z=8, 1s2, 2s2, 2p4. దీనికి కూడా వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుని మనకి ఓవరాల్గా 4 ఎలక్ట్రాన్స్ 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. 2 pairs 4 ఎలక్ట్రాన్స్ 2 బాండ్స్ ఫామ్ అవుతాం జరిగింది. సో మళ్ళీ ఇందులో చూసుకున్నప్పుడు పీజెడ్ ఆర్బిటాల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. పీవై పీజెడ్ కూడా పిఎక్స్ పీవై పీజెడ్ ఓన్స్ రూల్ ప్రకారంగా ఫిల్ చేస్తే ఇది డౌన్వర్డ్ యారో అవుతుంది. నెక్స్ట్ 1, 2, 3, 4 పిఎక్స్ పీవై పీజెడ్ అంటే ఓన్లీ పీవై పీజెడ్ మాత్రం వేకెంట్గా ఉన్నాయి. అవి మాత్రమే కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో పీవై పీజెడ్ వచ్చినప్పుడు మనం వాడి యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా డ్రా చేస్తామంటే ఇది పీవై అంటే వై యాక్సిస్ మీద ఉంది. నెక్స్ట్ పీజెడ్ ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పిఎక్స్ గాని ఉంటే దాన్ని ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది పీజెడ్ ప్లస్ ఇందులో ఉన్న అప్వర్డ్ యారో, అంటే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం అప్వర్డ్ యారోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ పీవై పీజెడ్ సెకండ్ క్లోరిన్లో పీజెడ్ పీవై జెడ్ వై. సో ఇందులో డౌన్వర్డ్ యారో, సో ఈ పీవై ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ డౌన్వర్డ్ యారోతో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రెండు కూడా ఒకదానికొకటి జాయిన్ అవి వై వై ఇది జెడ్ జెడ్. సో పీజెడ్ కూడా సైడ్ బై అండ్ ఎండ్ ఆన్ ఎండ్ దీని యొక్క ఎండ్ జాయిన్ అయింది కాబట్టి రెండు కలిపి అప్వర్డ్ యారో ఒక పేరు ఫామ్ అయింది. అంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ కాబట్టి సిగ్మా బాండ్ చెప్తాము. సో ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ వచ్చి జాయిన్ అవుతున్నాయి. సో ఈ రెండు జాయిన్ అవుదామంటే జెడ్ ఆర్పిఎల్ అనేది దీన్ని అడ్డంగా ఉంది. ఈ జెడ్ ఆర్పిఎల్ ఏంటంటే ఈ రెండింటిని కూడా జాయిన్ అవ్వకుండా వాటింటిని కూడా దూరంగా ఉంచుతుంది. సో దాన్ని ఏం చేస్తామంటే సింపుల్గా ఎలా లైన్స్ డ్రా చేయడం జరుగుతుంది. సో ఈ రెండు ఒకటే కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇది సైడ్ రెండు జాయిన్ అయినాయి కాబట్టి దాన్ని పై బాండ్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్. మరి ఇక్కడ కూడా పై బాండ్ రాయొచ్చు కదా అని అంటారు. ఇదంతా కలిపి ఒక ఆర్బిటల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడన్నా రాయొచ్చు లేదా ఇక్కడన్నా రాయొచ్చు, కానీ ఒక పై బాండ్ కింద తీసుకోవడం జరుగుతుంది. రైట్. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్లో మనకి డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఆ డబుల్ బాండ్లో మళ్ళీ ఒక బాండ్ సిగ్మా బాండ్, ఒక బాండ్ పై బాండ్. అంటే ఒక స్ట్రాంగర్ బాండ్, ఒక వీకర్ బాండ్ ఉంది. రైట్. మరి పీవై ఉన్నది ఇప్పుడు చూసుకుంటే రెండు కూడా సైడ్ బై సైడ్ అని ఎలా చెప్తామంటే ఒకవేళ పీజెడ్ ఆర్బిటల్స్ లేకపోతే ఎలా డ్రా చేస్తామండి వాటిని. ఇది పీవై అవుతుంది ప్లస్
రెండు కూడా జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే రెండు కలిపి ఈ విధంగా ఒకదానికొకటి దగ్గరగా రావడం జరుగుతుంది అలా. సో ఇది పై బాండ్, ఇది సిగ్మా పై బాండ్ అవుతుంది, పై బాండ్. సో యాక్చువల్లీ రెండు కూడా సైడ్ బై సైడ్ ఉండే ఈ విధంగా ఓవర్లాప్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఏమవుతుందంటే ఈ పీజెడ్ ఆర్బిటాల్ అనేది మిడిల్లో ఉండడం వల్ల ఈ రెండు కూడా మనం లైన్స్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే రెండు పీజెడ్ ఆర్బిటాల్స్ కూడా అలాంగ్ ద యాక్సిస్, ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రెండు అయితే లాటరల్గా జాయిన్ అవ్వడం జరిగింది. లాటరల్, ఈ వర్డ్స్ మన సైంటిఫిక్ వర్డ్స్ అంటారు, కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. లాటరల్ ఓవర్లాపింగ్ అయితే, లాటరల్ ఓవర్లాపింగ్ అంటే మన లాంగ్వేజ్లో సైడ్ బై సైడ్ ఓవర్లాపింగ్ అంటాం. లాటరల్ సైడ్ బై సైడ్ ఓవర్లాపింగ్ అయితే అది పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటే జెడ్ యాక్సిస్ అండ్ సెకండ్ ఆర్బిటాల్ యొక్క జెడ్ యాక్సిస్ కూడా రెండు కూడా అలాంగ్ ద యాక్సిస్ కింద, అంటే ఒకే యాక్సిస్ కింద మనకి విజిబుల్ అవ్వడాన్ని ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటామండి. ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్. సో అలాంగ్ ద యాక్సిస్ కాబట్టి దాన్ని సిగ్మా బాండ్ అనడం జరుగుతుంది. అంటే లాటరల్ ఓవర్లాపింగ్ అయితే పై బాండ్, అలాంగ్ ద యాక్సిస్ ఆర్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అయితే సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. రైట్. ఇన్ ద సేమ్ వే వీ కెన్ క్యాలిక్యులేట్ ఫర్ నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఉంటే మనకి ఏం ఫామ్ అవుతుందంటే నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి PX/PY/PZ అవుతుంది. PX/PY/PZ అయితే ఒక సిగ్మా బాండ్, రెండు పై బాండ్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే.